బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ఇటు భారత్ పాక్ ఎత్తుగడలకైతే ఉక్కిరిబిక్కిరి అవుతుందని చెప్పుకోవాలి. ఇటు భారత్ పాకిస్తాన్ కు ఒక్కొక్కటిగా షాక్ ఇస్తూనే ఉంది. ఇంతకు ముందు ఎప్పుడైతే పెహల్గామ్ లో దాడి జరిగిందో ఆ దాడి అనంతరం కూడా ఇటు సింధు నది జలాలను మూసివేస్తూ ఇటు అక్కడికి వెళ్లనీయకుండా చేసిన భారత్ ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ కూడా ఇటు పాకిస్తాన్ కు వరుసగా షాక్లు ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇటు చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఇన్సలాల్ డ్యామ్ గేట్లను ఎత్తివేసింది భారత్. దీంతో ఒక్కసారిగా ఇటు పాక్ అయితే షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవాలి. ఇటు పాకిస్తాన్ ఒక్కసారిగా అలర్ట్ అయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇటు ఊహించని విధంగా దాదాపు 28,000 క్యూసెక్ల వాటర్ అయితే రిలీజ్ చేసింది భారత్. 24 గంటల ముందు ఇటు డ్యామ్ల గేట్లను భారత్ మూసివేసింది. ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇటు దీనికి సంబంధించి ఇటు పీఓకే అలాగే పంజాబ్ ప్రావిన్స్ లోని సియాల్కోట్ వంటి ప్రాంతాలకైతే ఇటు అలర్ట్ జారీ చేస్తుంది. ఇటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఇటు సూచనలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉగ్ర దాడికి భారత్ ఇప్పటికే ప్రతీకార చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇటు భారత్ ఎత్తుగడలకైతే పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతుందని చెప్పుకోవాలి. ఇటు సింధు జలాలను సైతం ఇప్పటికే భారత్ నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఇటు చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఇన్సలాల్ డ్యామ్ గేట్లను కూడా ఎత్తివేసింది భారత్. పాకిస్తాన్ కు వరుసగా భారత్ కు షాకులు ఇస్తుందని చెప్పుకోవాలి. ఇప్పుడు మరొకసారి ఈ ఘటనతో ఇటు పాకిస్తాన్ అయితే అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా ఇటు గేట్లను ఎత్తివేయడంతో ఇటు పాకిస్తాన్ అయితే అలర్ట్ అవుతోంది. దాదాపు ఊహించని విధంగా 28,000 క్యూసెక్ల నీటిని అయితే భారత్ రిలీజ్ చేస్తోంది. ఇటు దాదాపు 24 గంటల ముందే డ్యామ్ గేట్లను అన్నిటినీ కూడా ఇటు భారత్ అయితే మూసివేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు పీఓకి అలాగే పంజాబ్ ప్రావిన్స్ లోని ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఇటు పీఓకే అలాగే పంజాబ్ ప్రావిన్స్ లోని ప్రజలందరికీ కూడా అలర్ట్ ని కూడా జారీ చేస్తుంది. ఇటు ఇప్పటికే భారత్ ప్రతీకార చర్యలు కూడా దిగుతోంది ఉగ్రదాడికి సంబంధించి. అలాగే ఇటు సింధు జలాలని సైతం కూడా ఇప్పటికే భారత్ నిలిపివేసింది. ఇటు ప్రస్తుతం భారత్ ఎత్తుగడలకైతే పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతుందని చెప్పుకోవాలి. ఎప్పుడైతే పెహల్గామ్ లో ఉగ్ర దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా ఇటు భారత్ ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటూ ఇటు పాక్ కి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. మనం చూసుకోవచ్చు పెహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కూడా ఇటు ఎవరైతే అక్కడ పాక్ కి సంబంధించి అక్కడ ఉందో దానికి సంబంధించి ఇటు భారత్ లో ఏవైతే అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందో వాటన్నిటిని కూడా ఇటు భారత్ తెగదెంపులు చేసుకుంది. అలాగే ఇండియాలో ఎవరైతే పాకిస్తాన్ కి సంబంధించిన వలసదారులు ఇక్కడ ఉన్నారో అక్రమంగా ఎవరైతే చొడబడి ఇక్కడ ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ కి తిరిగి వెళ్లిపోవాలి అంటూ కూడా ఇప్పటికే భారత్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ కి వరుసగా షాకులు ఇస్తూనే ఉంది. మరోవైపు ఇటు ఎప్పుడైనా కూడా మేము ప్రతీకార దాడులకి సిద్ధం మేము అంటూ కూడా ఇటు భారత్ చెప్పుకొచ్చింది. సో యుద్ధానికి కూడా మేము సిద్ధమే అంటూ కూడా భారత్ ఇటు పాకిస్తాన్ కు షాకులు ఇస్తున్న వేళ ఇటు సింధు నది జలాలను కూడా అక్కడ ఆపివేయడం జరిగింది. మరోవైపు ఇప్పుడు ప్రజెంట్ చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఇన్సలాల్ డ్యామ్ గేట్లను కూడా ప్రస్తుతం ఎత్తివేసింది భారత్. మొత్తంగా ఇటు పాకిస్తాన్ కి అయితే వరుసగా భారీ షాకులు తగులుతున్నాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇటు మొత్తంగా పాకిస్తాన్ కి అయితే భారత్ వరుసగా షాకులు ఇస్తూనే ఉంది. ఇటు చినాబ్ నదిని కూడా ప్రస్తుతం అయితే ఆపివేసిన పరిస్థితి ఉంది. ఇటు డ్యామ్ గేట్లను కూడా భారత్ ఎత్తివేసింది. సో మొత్తంగా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ దీనికి సంబంధించి? తీసుకునే నిర్ణయాలకు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఇన్సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. మధ్యాహ్నం వరకు కూడా ఇన్సలాల్ కు సంబంధించిన ఒక గేటు మాత్రమే వేశారు. ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా నదిపై ఉన్న 2 డ్యామ్లకు సంబంధించిన గేట్లు ఫుల్లు కంప్లీట్ గా ఎత్తేయడంతో ఊహించిన విధంగా దాదాపు 28,000 క్యూసెక్ల నీరు అనేది రిలీజ్ అవుతుంది. 24 గంటల ముందు డ్యామ్ గేట్లను మూసేసిన భారత్ ఒక్కసారిగా గేట్లు ఎత్తివేయడంతో పాకిస్తాన్ అలర్ట్ అయింది. పీఓకే పంజాబ్ ప్రావిన్స్ లోని సియాల్కోట్ వంటి ప్రాంతాలకు పాకిస్తాన్ అలర్ట్ జారీ చేసింది. ఇక ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పలు సూచనలు చేసింది. అంటే ఉగ్రదాడికి భారత్ ఇప్పటికే ప్రతీకార చర్యలకు దిగింది. దానిలో భాగంగానే మొదట ఎక్కడైతే పెహల్గామ్ లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారో దాంతో అక్కడ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కానీ దౌత్య సంబంధాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దానితో పాటు సింధు నది జలాల ఒప్పందం ఏదైతుందో 1960లో జరిగిన ఒప్పందం దాన్ని కూడా ఒప్పందం విరమించుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా ఎత్తుగడలకు అంటే ఏం చేయబోతుంది, ఏ సమయంలో ఏం చేయబోతుంది, నీటిని ఆపేస్తే ఫర్దర్ గా రైతులకు ఖరీఫ్ సీజన్ కు ఇబ్బంది ఉండే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలో ఉన్నట్లు ఒకేసారి మళ్ళా
స్టోరేజ్ చేసిన వాటర్ అంతా కూడా ఒకేసారిగా విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ నీటి నుంచి ప్రజలను ఏ విధంగా రక్షించాలి అంటే ఒక్కసారిగా 28 క్యూసెక్ల నీరు కిందికి విడుదలైతే అది సింధు నది నుంచి కానీ ఇటు జీలం నదికి సంబంధించిన వాటర్ అంతా కూడా ఉంటుంది అక్కడ. ఆ జీలం నదికి సింధు నది ఉపనది ఆ రెండు కూడా కలిసి పాకిస్తాన్ లో ప్రవేశిస్తే వాటర్ అంతా కూడా ఆ వాటర్ అంతా ఒక్కసారిగా అక్కడ సముద్రంలో కలవడం కానీ చిన్నాబ్ నదిలో కలవడం ద్వారా మొత్తం ప్రాంతం అంతా కూడా నీటితో మునిగిపోయే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్సెస్ కనిపిస్తే లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడతాయి. అంటే ఒకవైపు డ్యామ్ గేట్లు మూసివేస్తున్నాయి, మరోవైపు ఉన్నట్లు ఒకేసారి గేట్లు ఎత్తడం ద్వారా అసలు ఏం చేస్తుంది భారత్ అనేది కూడా భారత ఎత్తుగడలను పసిగట్టలేక పాకిస్తాన్ అయితే ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే 28,000 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలనే పనిలో నిమగ్నమైంది పాకిస్తాన్. మరోవైపు ఇటు భారత్ యుద్ధానికి సిద్ధమంటూ కూడా రేపు మార్గం నిర్వహించబోతోంది. ఇటు పాకిస్తాన్ కూడా యుద్ధానికి సిద్ధమవుతుంది. కానీ ఏదైతే పాకిస్తాన్ ప్రజెంట్ నెలకొన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అంతర్గతంగా కొన్ని ఇష్యూస్ పాకిస్తాన్ కు తలనొప్పిగా మరి దానిలో భాగంగా ఇప్పుడు నీటి సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా మధ్యాహ్నం వరకు గేట్లన్నీ క్లోజ్ చేసి నీటిని స్టోరేజ్ చేసి ఒక్కసారిగా విడుదల చేయడం ద్వారా పాకిస్తాన్ లోని లోతట్టు ప్రాంతాలు కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది కూడా ఉండే అవకాశం కూడా ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగానే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజెంట్ వారందరూ కూడా పలు సూచనలు చేసిన జాగ్రత్త వహించాలంటూ కూడా వారందరికీ కొన్ని సూచనలు చేసి సురక్షిత ప్రాంతాలకు అందరూ తరలి వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. కానీ భారత్ ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఊహించలేని పరిస్థితుల్లో అయితే పాకిస్తాన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ముందుగా అది వాటర్ నిలిపివేయడం ద్వారా భవిష్యత్తు ఏంటి అనేది కూడా మొదటి మధ్యాహ్నం వరకు కూడా ఆలోచించారు. అంటే మధ్యాహ్నం వరకు కూడా ఏదైతే సింధు నదిపై ఉన్న బ్యారేజ్లు ఏవైతున్నాయి డ్యామ్లు 6 డ్యామ్ల ద్వారా వాటి నుంచి కూడా స్టోరేజ్ చేయడం ద్వారా భారీగా నీటిని స్టోరేజ్ చేసి అసలు పాకిస్తాన్ కు వాటర్ లేకుండా అడ్డుకోవాలనే ఒక నిర్ణయాన్ని అయితే భారత్ తీసుకుంది. దానికి సంబంధించి అందరూ కూడా మధ్యాహ్నం వరకు ఒక సూచన ద్వారా ఒక ఆలోచనలో పడ్డారు. అంటే ఒకవేళ వాటర్ ఆపిస్తే ప్రజల పరిస్థితి ఏంటి, రైతాంగం పరిస్థితి ఏంటి, ఖరీఫ్ సీజన్లో రైతులకు రావాల్సిన వాటర్ రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని కూడా భావించారు. కానీ ఉన్నటువంటి ఊహించిన విధంగా కూడా ఊహకందరి విధంగా భారత్ తీసుకునే ఎత్తుకోవడం వల్ల పాకిస్తాన్ మరొకసారి పాకిస్తాన్ ప్రధానంగా భారత్ తీసుకునే నిర్ణయాలు అంచనా వేయలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. అంటే ఒకసారిగా నీటి విడుదల చేయడం ద్వారా ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి సహాయ చర్యలు పాల్గొనడం ఇదంతా కూడా పాకిస్తాన్ కళ్ళకు పోతుంది. మరోవైపు యుద్ధానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒకవేళ నీటి వదిలేయడం ద్వారా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమవుతాయి. వారందరూ కూడా సురక్షిత ప్రాంతం తరలించవలసి ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా అటు నిమగ్నమై ఉంటుంది. మరోవైపు యుద్ధానికి సంబంధించి సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇదంతా కూడా అన్ని వైపుల నుంచి కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా భారత్ వ్యవహరిస్తుంది. దానిలో భాగంగానే ఆ నిర్ణయాలన్నీ కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఊహించని విధంగా కూడా పాకిస్తాన్ దెబ్బ కొడుతుందని ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రసన్న రైట్, థ్యాంక్ యూ శివ. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇప్పటికే భారత్ అయితే పాకిస్తాన్కు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే పెహల్గాంలో దాడి జరిగిందో దాడి అనంతరం కూడా ఇటు భారత్ ఒక్కొక్కటిగా పాకిస్తాన్కు భారీ ఎదురు దెబ్బ తగిలేలా చేస్తోంది. ఇటు ప్రస్తుతం చినాబ్ నది ఏదైతే ఉందో సింధు నది జలాలను కూడా ఇప్పటికే ఆపివేసిన పరిస్థితి ఉంది. అలాగే ఇవాళ దీనికి సంబంధించి ఇటు ఒక్కసారిగా పాకిస్తాన్ ఏదైతే నీళ్లని ఆపివేసిన ఘటన జరిగిందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే పాకిస్తాన్ అలర్ట్ అయింది. ఇటు పాకిస్తాన్ లో ఉన్న ప్రజలని కూడా ఒక దగ్గరికి తీసుకురావడం కూడా ఇటు పాకిస్తాన్ చేస్తుందని చెప్పుకోవాలి. ఇటు పీఓకే పంజాబ్ ప్రావిన్స్ లోని సియాల్కోట్ ప్రాంతాలకి కూడా అలర్ట్ ని జారీ చేసింది భారత్. ఇటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము, ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఇటు భారత్ ఇప్పటికే సూచనలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ప్రతీకార చర్యలకు ఇప్పటికే భారత్ దిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ అయితే ఉక్కిరి బిక్కిరి అవుతుందని చెప్పుకోవాలి. ఇటు సింధు జలాలను సైతం ఇప్పటికే భారత్ నిలిపివేసిన నేపథ్యంలో ఇటు భారత్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటన్నిటినీ కూడా ఒక్కసారిగా ఇటు పాకిస్తాన్కి అయితే ఊపిరి ఆడడం లేదని చెప్పుకోవాలి. వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. ఇటు భారత్ ఎత్తుగడలకైతే ప్రస్తుతం పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతుందని చెప్పాలి.